7 సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే, 3 సార్లు మిథున్ రెడ్డి ఎంపీ. వాళ్ళకు మంచి పేరు ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళని ప్రతి సందర్భంలోనూ వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు. కేవలం వాళ్ళను అబాస్పాలు చేయాలా, వాళ్ళ మీద బురదయ్యాలా, వాళ్ళ ఇళ్ళ మీద వీళ్ళే దాడులు చేస్తారు. వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళే దాడులు చేస్తారు. దాడులు చేసి కేసులు మళ్ళీ వీళ్ళ మీదనే పెడతారు. వీళ్ళ కార్లను ధ్వంసం చేస్తారు. వీళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు వేయిస్తారు. వీళ్ళ కార్లను కాల్ చేస్తారు. రెడ్డప్ప కార్ని అయితే కాల్ చేసినారు, మిథున్ రెడ్డి కార్లను అయితే పగలగొట్టినారు, ధ్వంసం చేసినారు. కేసు మళ్ళీ మిథున్ రెడ్డి మీదనే కేసులు. ఇంతటి దారుణంగా చేస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఒకసారి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా. మదనపల్లిలో ఒక ప్రత్యేక హెలికాప్టర్లో పోలీసు అధికారులను పంపిన చంద్రబాబు నాయుడు గారు, ఈ స్లైడ్కి మళ్ళీ వద్దాంలేమ్మా, ప్రత్యేక హెలికాప్టర్లో పంపించిన చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో మచ్చుమరిలో బాలిక కుటుంబానికి న్యాయం చేయడానికి మాత్రం ఆయనకు వెంటనే స్పందించడానికి మాత్రం ముందుకు రాడు. ఆశ్చర్యం ఏమిటంటే జూలై 7న బాలిక మిస్సింగ్ జరిగితే వారం రోజుల తర్వాత వాల్మీకి కుటుంబాలు ఆందోళన చేస్తే 16వ తేదీన ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు. డెడ్ బాడీని ఇప్పటికి కూడా చూపించరు. దీని నుంచి తప్పించుకునే దానికి ఒక దళితుడిని లాకప్ డెత్ చేసేస్తాడు. ఈ కేసులో ఇంత తీవ్రంగా ఉండగానే మళ్ళీ ఎస్పీని ట్రాన్స్ఫర్. అసలు నిజంగా రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఏం జరుగుతుందని చెప్పి చూస్తే కేవలం ఈ 45 రోజుల కాలంలో 8 మందికి పైగా అత్యాచారాలు, 4 హత్యలు, అత్యాచారాలు. అంటే 45 రోజుల్లో 12 మంది మీద, 12 మంది విమెన్, 12 మంది మహిళల మీద తీవ్రమైన ఘటనలు. కొన్ని చోట్ల హత్యలు, అత్యాచారాలు, కొన్ని చోట్ల అత్యాచారాలు. 45 రోజుల్లో 12 మంది మీద. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షణగా దిశ యాప్ ఫోన్లోనే ఉండేది. 1,40,00,000 మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. ఏ ఒక్కరికైనా ప్రమాదంలో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తే ఊరిక 5 సార్లు ఫోన్ షేక్ చేసినా లేకపోతే SOS బటన్ నొక్కితే చాలు, వెంటనే వాళ్ళకి ఫోన్ వస్తుంది ఏమైందమ్మా అని. వాళ్ళు కన్నా ఫోన్ ఎత్తకపోతే 10 నిమిషాల్లోనే పోలీసు సోదరుడు వచ్చి ఆ అక్క చెల్లెమ్మను సమక్షంలో నిలబడి ఏమైందక్క అని చెప్పి అడిగే పరిస్థితి. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీస్ వైఎస్ఆర్సీపీ హయాంలో. ఈరోజు లాలెస్నెస్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే మహిళల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. దిశ యాప్ ఎలా పనిచేస్తూ ఉంది అని అంటే అది జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో, దిశ యాప్ బాగా పనిచేస్తే అని చెప్పి దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. దిశ పోలీస్ స్టేషన్లు ఏమైనా పట్టించుకోరు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏమైనా పట్టించుకోరు, ఎలా పనిచేస్తూ ఉందో పట్టించుకోరు. ఆశ్చర్యం కలిగించే విషయాలు నిజంగా ఇవన్నీ కూడా. పల్నాడు విషయంలో కళ్ళు నిజంగా కళ్ళు నిజంగా పెద్దగా అవుతాయి. అంత ఆశ్చర్యకరమైన ఘటనలు. న్యాయం ధర్మం వైపున పోలీసులు నిలబడతారా, లేకపోతే ఒక మనిషిని ఎలా ఇరికించాలి అని చెప్పి పోలీసులు కష్టపడతారా అన్నదానికి నిదర్శనం. ఆ రషీద్ ఇన్సిడెంట్ అయితేనేమి, ఈ ఆర్కే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయం అయితేనేమి, పల్నాడులో పోలింగ్ రోజు మొదలవుతే మా సీనియర్ నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే, 9, 11, 14, 19 మంచి పేరు ఉంది కాబట్టి తను అన్నిసార్లు రిపీటెడ్గా 4 సార్లు వరుసగా ఆయన ఎమ్మెల్యే గెలుచుకుంటూ వచ్చాడు.
బలవంతంగా అలాంటి వ్యక్తిని ఏకంగా ఇరికిచ్చే కార్యక్రమం. అంతకుముందు పల్నాడు జిల్లాకి ఎస్పీగా రవిశంకర్ రెడ్డి ఉండేవాడు. పాపం బాగా పనిచేస్తూ ఉన్నాడని చెప్పి ఆ రవిశంకర్ రెడ్డిని తప్పించేశారు. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ను, వీళ్ళకున్న కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళకున్న పలుకుబడితో బిందు మాధవ్ అని చెప్పి ఒకరిని ఎస్పీని తెచ్చుకున్నారు. ఆయన చేస్తూ ఉన్న ఆకృత్యాలు అక్కడ అంతా ఇంత కాదు అని చెప్పి ఏకంగా తెలుసుకుని ఎలక్షన్ కమిషనే స్వయంగా ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆయన చేసిన అగత్యాలకు ఎలక్షన్ కమిషనే ఆయన సస్పెండ్ చేసింది స్వయంగా తెలుసుకొని. దాని తర్వాత అక్కడికి మల్లికా గర్గ్ని తీసుకొచ్చింది. ఎలక్షన్ కమిషనే నియమించింది మల్లికా గర్గ్ను. మల్లికా గర్గ్ ఏమో వీళ్ళ మాట వినడం లేదని చెప్పి ఆమెను ట్రాన్స్ఫర్ చేసేసినాం. చేసి అక్కడ శ్రీనివాసులు అని చెప్పి కొత్త ఎస్పీని తీసుకొచ్చారు. శ్రీనివాసులు అనే వ్యక్తి వచ్చిన 3వ రోజుకు రషీద్ అనే వ్యక్తిని దారుణంగా రోడ్డు మీదనే నరికేస్తారు. వచ్చిన 3వ రోజుకు. అసలు ఏ రకంగా జరుగుతూ ఉందంటే ఇప్పుడు ఆ స్లైడ్ ఏమో ఆ రెడ్ బుక్ స్లైడ్ ఇది చూడండి ఒకసారి. ఈ స్లైడ్ ఒకసారి మీరు చూడండి, హోర్డింగ్ చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి కొడుకు మంత్రి, క్యాబినెట్లో మంత్రి ఏకంగా రెడ్ బుక్ అని చెప్పి తాను హోర్డింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్ను పెడితే ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నాం మనం పోలీసులకు? నా లెవెల్లో మొదలు పెడుతున్నాము, మేము హత్యలు చేస్తాము, అత్యాచారాలు చేస్తాము, ఆస్తులు ధ్వంసం చేస్తాము, గొడవలు చేస్తాము, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సిందే అని చెప్పినట్టు కాదా? ఎవరైనా కంప్లైంట్ చేస్తే కేసులు పెడితే మీ తోలు తీస్తా అని చెప్పి పోలీసులు చెప్పినట్టు కదా? ఎవరైనా కేసులు పెట్టడానికి వస్తే దొంగ కేసులు రివర్స్ వాళ్ళ మీదనే పెట్టమని చెప్పి చెప్పినట్టు కాదా? ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి కొడుకు రెడ్ బుక్ అనే దాన్ని హోర్డింగులు పెట్టించి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాదిరిగా హోర్డింగులు పెడితే గ్రామాలలో న్యాచురల్లీ ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ కక్షలు వాళ్ళ దానికి తీర్చుకునే దానికి ఇదొక అవకాశం కింద తీసుకొని ప్రతి ఒక్కడు వాళ్ళ గ్రామంలో రెడ్ బుక్ వాళ్ళు తీస్తున్నారు, బయటికి తీసి వాళ్ళ పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో రాష్ట్రంలో లానెస్నెస్ అనేది ఆటోమేటిక్లీ దిగజారిపోయేదానికి ఇది కారణం కాదా? ఆలోచన చేయమని చెప్పి అడుగుతాను ప్రతి ఒక్కరూ కూడా. ఎంత దారుణంగా ఉందనంటే నిజంగా ఇలా పరిస్థితి. ఒకవైపు నేను ఢిల్లీకి వీళ్ళ అగత్యాల మీద ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడం కోసం నేషనల్ మీడియాని పిలిచి పార్లమెంట్లోని అన్ని ఇంపార్టెంట్ పార్టీస్కి సంబంధించిన నాయకులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఢిల్లీకి వెళ్తే, ఢిల్లీలో నేను ఉండగా ఇక్కడ పెదకూరుపాడులో ఏరియా మార్కెట్ కమిటీ చైర్మన్, ఎక్స్ ఏరియా కమిటీ మా హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సామిరెడ్డిని ఏకంగా కాళ్ళు చేతులు ఏకంగా వదిలేసినారు చచ్చిపోయినాడని చెప్పి. కారు ఆపి 2 కాళ్ళు 2 చేతులు ఫ్రాక్చర్డ్. మేము ఢిల్లీలో ఉండగా చనిపోయినాడని చెప్పి వదిలేస్తే ఆయన మనిషిని ఈరోజు మేము ఢిల్లీలో మరుసటి రోజు ధర్నా చేస్తూ ఉన్నాం, ఆయన సర్జరీ జరుగుతుంది. ఏంది? కేవలం రాజకీయంగా వీళ్ళతో విభేదిస్తున్నాం. తప్పేముంది? మీదో పార్టీ ప్రతిపక్షం అనేది లేకుండా ఎట్టపోతుందండి? ఇది మాదిరిగా చేయడం ధర్మమేనా? ఆలోచన చేయాలి అందరూ కూడా.